786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. 786 మీడియా మరియు 786 సేవా సంస్థలో ఏపీ క్రైమ్ రిపోర్టర్గా వ్యవహరిస్తున్నటువంటి కరీముల్లా గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కస్మూర్లో 300 మందికి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లతీఫ్, నజీర్, దానుద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే ప్రజాసేవగా వ్యవహరించాలని 786 మీడియా అధినేత అయినటువంటి ఫయాజ్ భాయ్ గారు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని వ్యవహరించాలని, యూత్ ఇంకా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించాలని ఆయన తెలియజేశారు. నమస్కారం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసంలో ఏదైతే పేదలు ఎవరైతే ఉన్నారో ఒక 300 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఏదైతే 786 మీడియా, 786 సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ప్రజలకి ఏదైనా ఇబ్బంది జరిగినా, అదేవిధంగా నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లో డిస్ట్రిక్ట్ మీడియా సెల్ ఇన్ఛార్జ్లో ఉన్నా, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్లో కూడా డిస్ట్రిక్ట్ మీడియా సెల్ ఉన్నా. ఎవరికి ఏ కష్టం వచ్చినా లీగల్గా, న్యాయపరంగా, చట్ట ప్రకారంగా, మహిళలకి రక్షణగా, కులం మతం లేకుండా అందరినీ మానవత్వంగా హ్యూమన్ బీయింగ్గా చూస్తూ ఎవరి కష్టం వచ్చినా కూడా మా సంస్థ, మా టీము, ఏదైతే నా తమ్ముడు వెంకటాచలంలో బ్రాంచ్ కూడా 786 మీడియా రీసెంట్గా ఓపెన్ చేశాడు. ఇక్కడ ఒక వెంకటాచలంలో మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరికి సమస్య వచ్చినా కూడా మీడియా పరంగా కానివ్వండి, సోషల్ సర్వీస్ పరంగా కానివ్వండి, ఎవరికి వచ్చినా కూడా మేము అందరినీ కలుపుకొని పార్టీలు అతీతంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సేవా కార్యక్రమంలో దాదాపు 16 సంవత్సరాల నుంచి 786 సేవా సంస్థ అని చేస్తూ ఉంది. ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసంలో ఏదైతే కుఫ్రోజు బాబా మస్తాన్ అలీ బాబా సాక్షిగా పుట్టినరోజు కేక్ కటింగ్ చేసి ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఇటువంటి బర్త్డేలు కరీముల్లా ఎన్నో చేసుకోవాలని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన విషయం. యువకులందరూ కూడా ఒక మంచి మెసేజ్లో ఉండాలి. ఏదైతే ఈరోజు గంజాయిలకి, డ్రగ్స్లకి, సొల్యూషన్లకి బానిసైపోయి యువతరం చెడ్డ రకంలో వెళ్ళిపోతుంది. మెసేజ్ మంచి తరంగా రావాలంటే సేవా కార్యక్రమం చేస్తూ ప్రజలకి అందుబాటు ఉంటూ అట్లాగా మంచి మంచి కార్యక్రమం చేసుకోవాలని చెప్పి 786 మీడియా మీ అందరికీ కోరుకుంటుంది. అదేవిధంగా మాకు ఉన్న సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మా ఫాలోవర్స్ కానివ్వండి, అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఇంత ప్రేమ, ఆప్యాయత, ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. కరీముల్లా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళకందరికీ కూడా మీరందరూ కూడా ఆశీర్వాదాలని, ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని, అతని వ్యాపారంలో అభివృద్ధి చెందాలని, అతని యొక్క సమస్యలు ఏమున్నా కానీ తీరిపోవాలని, అతని కష్టాలన్నీ తీరిపోయి సుఖశాంతులతో ఆయన బ్రతకాలని ఇక్కడ కశ్మీర్లో దర్గా దగ్గరికి వచ్చి బంగ్లా దగ్గర మన అందరి ఆశీస్సుల కోసం వచ్చినటువంటి కరీముల్లా గారికి ఈ యొక్క శాల్వాని ఫయాజ్ భాయ్ వేసి ఆయనకి గౌరవ సన్మానం చేస్తున్నారు.
अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मद व अला सय्यिदिना मुहम्मद बिस्मिल्लाहिर रहमानिर हैप्पी बर्थडे बोलो to you very much. बिस्मिल्लाह మధ్యలో కట్ చేయి, నిలువు కట్ చేసి అడ్డాన్ని కట్ చేయి. పెద్ద అంటరా నువ్వే చూస్తున్నావు ఇక్కడ మంచి జరగలేదు ఈ టైంలో ఆడికి నువ్వు పోయేదా వెళ్తా ఉండవా అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు అల్లా దే వల్ల ఆ మహమ్మద్ పర్వత దే వల్ల పవిత్రమైన రంజాన్ మాసంలో కాళేషా మస్తాన్ అలీ సర్కార్ వారి ఆశీస్సుల మేరకు ఈరోజు మా తమ్ముడు కరీముల్లా పుట్టినరోజు బంగ్లా దగ్గర కశ్మూర్ బంగ్లా దగ్గర వచ్చి ఉన్నాము. ఈరోజు దాదాపు 300 మంది పైగా 400 దాకా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇందాక కశ్మూర్లో కూడా లైవ్ పెట్టాం దర్గా దగ్గర. మళ్ళీ బంగ్లా దగ్గర వచ్చి ఏదైతే పేదలు ఉన్నారో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి టైం దాదాపు 12 గంటల సమయం అవుతుంది. నైట్ పొద్దున్న నుంచి కశ్మూర్లోనే ఉన్నాము. ఏదైతే 786 మీడియా 786 సేవా సంస్థ ప్రజల కోసమే ఉన్నాము. ప్రజల సమస్యల కోసం, పేదవాడి ఆకలి ఏంటి, అసలు ఇక్కడ రంజాన్ నెల అసలు ఎందుకు వచ్చింది, 30 రోజులు ఒక పొద్దులు ఊరికనే 30 రోజులు ఉన్నాంలే మేము అల్లా మాకు రాజీ చేసుకున్నాడులే అని చెప్పేది కాదు. ఒక 30 రోజుల్లో పేదవాడి ఆకలి ఎట్లా ఉంటుంది, అసలు 30 రోజుల్లో మన ఆకలి ఎట్లా ఉంటుంది, ఒక తజుర్బా రావడానికి ఈ రంజాన్ పవిత్రమైన రంజాన్ వచ్చింది. చాలా సంతోషమైన విషయము. అందరూ కూడా యువతరం అందరూ కూడా సేవా కార్యక్రమం చేసుకొని పేదరికంలో ఉండే ఆడబిడ్డలకి సహాయం చేయడం, మీ వంతు సహాయం ఒక టీంగా ఏర్పాటు పడండి. తలా ఒక 500 వేసుకున్న 10 మంది వేసుకున్నా కూడా దాదాపు 5,000 రూపాయలు అవుతుంది. అట్లాగా ఒక టీంగా ఏర్పాటు చేసి మంచి కార్యక్రమం అందరూ చేయాలని చెప్పి 786 మీడియా కోరుకుంటుంది. అదే విధంగా నా తమ్ముడు చాలా కష్టపడి ఏదైతే వెంకటచలం ఆర్చ్ ఎదురుగా 786 మీడియా నూతనంగా 10 రోజులు 15 రోజులు అవుతుంది దాదాపు ఓపెన్ చేశాడు. నేను చూసుకుంటానని చెప్పి ఏపీ క్రైమ్ రిపోర్టర్గా నేను ఆయనకి పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి యువకులు అంటే యూత్ ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు మంచి మెసేజ్లు చేయాలని చెప్పి మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను అల్లా సుబ్హానా తాలా దగ్గర కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, కుల మతాలకి అతీతంగా అందరూ బాగుండాలని చెప్పి నేను అల్లా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే విధంగా మా పెద్ద ఆయన కాళేషా మస్తాన్ అలీ సర్కారు హుకుం ఉంటేనే ఇక్కడ గాలి కూడా కదలాలంటే ఆయన హుకుం ఉండాలి. ఆయన ఏరియాలో ఎవ్వరు పెత్తనం చల్లదు. మస్తాన్ అలీ స్వామి హుకుం ఉండాలి ఖచ్చితంగా. ఆయన ఏం చెప్తేనే ఇక్కడ జరగదు అని చెప్పి నా 786 మీడియా ద్వారా మా టీం సభ్యులు నజీరు, లతీఫ్, దావుద్దీన్ అందరూ కూడా పేరుగా మా పెద్ద ఆయన సయ్యద్ బాబా కూడా మా ఛానల్లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఆయన కష్టం కూడా ఉంది. అందరు సహాయ సహకారాలు తీసుకునే ఈ రోజు నాకు సహకరించిన ఇంకా గఫూర్ భాయ్ అందరు కూడా నా ట్రస్ట్ కి హెల్ప్ చేశారు. అందరు సహాయ సహకారాలు తీసుకొని చాలా డబ్బులు కూడా ఈ రోజు ఖర్చు అయినాయి. అందరు సహాయ సహకారాలు తీసుకునే మనం అందరు చేయగలుగుతున్నాం. దీంట్లో నా ఒక కష్టమే కాదు, నా తమ్ముడు కానీ అందరూ మా టీము, నాకు ఫ్రెండ్స్ సర్కిల్, నా సబ్స్క్రైబర్స్, నాకు సంబంధించిన వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకునే మేము ముందుకు నడుపుతున్నాం ఈ సంస్థ, ఈ మీడియా. అందరు కూడా పేరున మరో ఒకసారి ధన్యవాదాలు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. కరీముల్లా పులివెందల నుంచి వచ్చి వాళ్ళ నాన్నగారి, అమ్మగారి, అవ్వగారి, వదిన గారి, అన్నగారి పిల్లల దీవెనలతో వాళ్ళ అనుమతితో శ్రీ హజరత్ కరీముల్లా షా ఖాదరి ఉరుఫ్ కాళేషా పీర్ మస్తాన్ అలీ దర్గా వద్ద అన్నదాన కార్యక్రమాలు చేసి ఆ తరువాత ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసి బంగ్లా దగ్గర పేదలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఈ యొక్క సమయంలో మన మిత్రులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క కరీముల్లాని దీవించాలని చెప్పేసి ఇక్కడి నుంచే నేను కరీముల్లా తల్లిదండ్రుల్ని నేను అభ్యర్థించి కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ దీవించాలి ఈ కరీముల్లాని. కరీముల్లా పుట్టినరోజు ఈ రోజు
కావున ఇక్కడ ప్రజలందరూ దీవించారు, తల్లిదండ్రులైన మీరు కూడా దీవించాలని చెప్పి ఆశిస్తూ మిమ్మల్ని అందరికి సలాములు చేసి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.